అందరికి నమస్కారం. ఈరోజు లోకస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bలో ఫస్ట్ చాప్టర్ లోకస్లో ఎక్సర్సైజ్ 1A గురించి ఈ 1Aలో ఫస్ట్ బిట్ గురించి చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 ఫ్రమ్ ఎ పాయింట్ ఏ 4, -3. ఒక పాయింట్ ఇచ్చాడు, అనగా డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 5 గా తీసుకున్నాము. ఆల్రెడీ మనకు డిస్టెన్స్ చూడండి, ఏ 4, -3 ఆ పాయింట్ లెఫ్ట్ గా తీసుకున్నట్లయితే x, y గా తీసుకుంటాం లెఫ్ట్ పాయింట్. సో సొల్యూషన్ given a is equal to 4, -3. Given a is equal to 4, -3, let p of x, y be a point on the locus. p of x, y ను పాయింట్ గా తీసుకున్నాము లోకస్ పైన. సో పాయింట్ గా తీసుకున్నాము. నెక్స్ట్ ఆల్రెడీ క్వశ్చన్ లో మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ p కు అండ్ a కు ఉండే డిస్టెన్స్ ఎంత అన్నాడు? 5 అన్నాడు. కాబట్టి గివెన్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు 5. గివెన్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు 5. ఆల్రెడీ మనకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. దీనే దట్ ఈజ్ APR PA. PA ఇజ్ ఈక్వల్ టు 5 గా రాసుకుంటున్నా. PA is equal to 5. Distance between 2 points is equal to 5 అని. Distance ఫార్ములా ఏమి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఆర్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. రెండు దానిలో ఏది సాల్వ్ చేసినా కూడా ఒకటే. ఇక్కడ PA అన్నాడు కాబట్టి p of x, y and a 4, -3. దీనిలో x ను x1 y1 x2 y2 గా తీసుకుంటున్నా. x2 y2 ఇట్లా తీసుకుంటే pa కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. x1 - x2 ఇది చేసినా కూడా ఒకటే వస్తుంది ఆన్సర్, ఇది చేసినా ఒకటే వస్తుంది. నేను x1 - x2 హోల్ స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇజ్ ఈక్వల్ టు 5 గా తీసుకున్నాను. నెక్స్ట్ x1 వాల్యూ ఏమవుతుంది అంటే x - x2 వాల్యూ 4 అవుతుంది. 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 వాల్యూ y1 y2 ప్లస్ చూడండి -3 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడేమో స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడేమో లేదు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చూడండి x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ బోత్ ఆర్ క్యాన్సిల్. ఇక్కడ ఓన్లీ స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అవుతుంది. సో దాన్ని సాల్వింగ్ చేస్తే ఇంకా చూడండి సాల్వింగ్ చేద్దాము. x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. a - b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్. ఇక్కడ a - b కాబట్టి x స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ -2 into x into 4 plus y square plus 3 square value 3 square plus 2 into y into 3 is equal to 25. Now solve x square plus 4 square value 16 minus 2 into x 2x into 4 8x plus y square plus 9 3 square value ఎంత అవుతుంది 9 plus 2 into y 2y into 3 6y
is equal to 25. సో దీంట్లో ఆర్డర్లో రాసేస్తాను దీన్ని. ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ చూడండి మైనస్ 8x ప్లస్ 6y. సో కాన్స్టాంట్ నెంబర్స్ చూడండి ప్లస్ 16 ప్లస్ 9 ప్లస్ 25. ఈ ప్లస్ 25 చేంజ్ చేస్తే మైనస్ 25 is equal to 0. Plus 25 minus 25 both are cancelled. So now the equation x square plus y square minus 8x plus 6y is equal to 0. This is the equation of locus is equal to equation of locus is x square plus y square minus 8x plus 6y is equal to 0. This is the first one solution. Now second question, find the equation of a point which is equidistant from the points a of minus 3 comma 2 and b of 0 comma 4. 2 points ఇచ్చాడు. ఈ పాయింట్స్ తీసుకున్నటువంటి పాయింట్ ఈక్విడిస్టెంట్ లో ఉన్నాయి. ఈక్విడిస్టెంట్ అంటే రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయని మీనింగ్. ఏమేమి ఇచ్చారు రాద్దాం. ఫస్ట్ గివెన్ a is equal to minus 3 comma 2 and b is equal to 0 comma 4. A point of a point which is equidistant అనే పాయింట్ ఏం తీసుకున్నాం మనము. let p of x comma y be a point on locus. Let p of x comma y be a point on locus. అప్పుడు ఈక్విడిస్టెన్స్ అన్నట్టు చూడండి. ఈక్విడిస్టెన్స్ మీనింగ్ ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే సపోజ్ పాయింట్ p ఇది అనుకుంటే ఇది a అనే పాయింట్ అనుకుందాం. నెక్స్ట్ ఇది b అనే పాయింట్ అనుకుందాం. ఈక్విడిస్టెన్స్ అన్నారు కాబట్టి ఈ pa డిస్టెన్స్ pb డిస్టెన్స్ రెండు కూడా ఈక్వల్ అని మీనింగ్. అప్పుడు x కామా y గా తీసుకుంటే p of x y a వాల్యూ మైనస్ 3 కామా 2 అండ్ b వాల్యూ 0 కామా 4. ఇక్కడ pa is equal to pb చేస్తే ఈక్విడిస్టెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి దట్ ఈజ్ pa is equal to pb. pa is equal to pb ఈక్విడిస్టెంట్ కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ pa డిస్టెన్స్ ఆఫ్ pb అంటే p నుంచి a కు ఉండే డిస్టెన్స్ p నుంచి b కు ఉండే డిస్టెన్స్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఆల్రెడీ పాయింట్స్ మనకు p తెలుసు x y a వాల్యూ తీసుకుంటున్నాను. ఫార్ములా అప్లై చేస్తే డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 x1 x2 x1 కాబట్టి x2 y2 దీన్ని అనుకోండి, x1 y1 దీన్ని తీసుకున్నాం. ఈ రెండు దానిలను సాల్వ్ చేస్తే x2 x1 కాబట్టి -3 x హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 2 y whole square under root is equal to again pb x2 y2 గా తీసుకున్నాం. x2 వాల్యూ x2 0 minus x whole square plus y2 4 minus y whole square. రెండు దాంట్లో అబ్జర్వ్ చేస్తే రూట్ వాల్యూ కామన్ గా ఉంది. రిమూవింగ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్స్ నేను రూట్ ను రిమూవ్ చేశాను. అప్పుడు ఇది చూడండి -3 x హోల్ స్క్వేర్ 2 y హోల్ స్క్వేర్ 0 x హోల్ స్క్వేర్. దాన్ని సాల్వ్ చేస్తే ఇది ఏ ఫార్ములాలో ఉందంటే a b హోల్ స్క్వేర్ లోకైనా కన్వర్ట్ చేయొచ్చు, a b హోల్ స్క్వేర్ లోకైనా కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకంటే రెండు దానిలో మైనస్ కామన్ తీసాము అనుకోండి 3 x అవుతుంది. నేను డైరెక్ట్ దాన్ని -3 కాబట్టి ఏం రాస్తున్నాను 3 స్క్వేర్ వాల్యూ 9 ప్లస్ -x ఇక్కడ x స్క్వేర్ అగైన్ లేదనుకో డైరెక్ట్ జనరల్లో కన్వర్ట్ చేసుకుందాం. దీన్ని జనరల్లో కన్వర్ట్ చేసుకుంటే -3 ప్లస్ ఆఫ్ -x హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. దీన్ని ప్లస్
2 minus y whole square is equal to 0 minus x whole square minus x whole square plus 4 minus y whole square. దీంట్లో రాసుకుంటే ఇప్పుడు చూడండి a plus b whole square. a square ఎంత 3 square వాల్యూ కాబట్టి 9 అవుతుంది ప్లస్ x square again plus 2 into minus 3 into minus x again a minus b whole square 2 square value 2 square plus y square minus 2 into 2 into y is equal to minus x whole square అవుతుంది x square అవుతుంది plus 4 square value 16 and y square minus 2 into 4 into y. So solving చేస్తే 9 plus x square minus into minus plus 2 3 is 6 into x plus 6x again 4 plus y square minus 4y is equal to x square plus 16 plus y square minus 8y. 8y ఉంది కాబట్టి టోటల్ టర్మ్స్ ను కన్వర్ట్ చేద్దాం లేకుంటే ఆర్డర్ లో రాసుకుందాం. ఇక్కడ ఈ ఆర్డర్ చూడండి LHS x square plus y square plus 6x minus 4y plus 9 plus 4 plus 13 is equal to x square plus y square minus 8y plus 16. LHS కానీ RHS కానీ వన్ సైడ్ కు చేంజ్ చేద్దాము. RHS నేను LHS లో కన్వర్ట్ చేస్తున్నా. x square plus y square plus 6x minus 4y plus 13 plus x square ఏమవుతుంది చేంజ్ చేస్తే minus x square minus y square and plus 8y minus 8y plus 8y అవుతుంది minus 16 plus 16 minus 16 అవుతుంది is equal to 0 ఎందుకంటే ఈ సైడ్ ఏం లేవు కాబట్టి 0 తీసుకున్నాం plus x square minus x square both cancel again చూడండి ఇంకా మిగిలినవి ఏమున్నాయో 6x minus 4y plus 8y plus 4y అవుతుంది plus 13 minus 16 minus 3 is equal to 0. So this is the required equation of locus 6x plus 4y minus 3 is equal to 0. Now third question, find the equation of locus of a point P such that the distance of P from the origin, చూడండి ఇక్కడ the distance of P from the origin is twice the distance of P from the point A. ఇక్కడ చూడండి ఏమన్నాడు క్వశ్చన్ పాయింట్ నుంచి డిస్టెన్స్ లో ఆరిజిన్ ఉందంట. నెక్స్ట్ ఈ ఆరిజిన్ దేనికి ఈక్వల్ అంట ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ఏ అనే పాయింట్ నుంచి ఆ పి అనే పాయింట్ కు ఉండే డిస్టెన్స్ పి అండ్ ఆరిజిన్ కు బ్యాలెన్స్ అన్నాడు. ఎట్లా అంటే చూడండి సపోజ్ ఇది ఒక పాయింట్ పి అనుకుందాము ఆరిజిన్ ఓ ఆరిజిన్ 0,0 ఆర్డర్ పేర్స్ గా తీసుకుంటాము కోఆర్డినేట్స్ x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ 0. ఇది ఏమన్నాడు ట్వైస్ అన్నాడు. ఏ పిఏ అనేటువంటి పాయింట్ ఓపి అనేటువంటి డిస్టెన్స్ కు ఈ ట్వైస్ ఆఫ్ పిఏ అన్నాడు. సో మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏమంటే ఓపి ఈజ్ ఈక్వల్ టు 2PA అని తీసుకోవాలి. ఓపి అనేటువంటి డిస్టెన్స్ ట్వైస్ అన్నాడు. దేనికంటే ఏ అనే పాయింట్ కు బ్యాలెన్స్ అవుతుంది అన్నాడు. సో దీన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. given a is equal to 1, 2 ఆరిజిన్ అన్నాడు కాబట్టి ఇండైరెక్ట్ గా దాని యొక్క ఆర్డర్ పేర్స్ ఏం రాసుకుంటాం 0, 0. ఇంకొకటి మనకు 10th క్లాస్ లో వచ్చింది డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ఏ పాయింట్. ఆరిజిన్ అండ్ ఏ పాయింట్ ఫార్ములా ఏమవుతుంది √(x² +
వై స్క్వేర్ అవుతుంది. ఆరిజిన్ కాబట్టి ఆ వాల్యూ 0 అయితే x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ దాంట్లో రెండులో మిగిలేది ఏముంటాయంటే x స్క్వేర్ అండ్ y స్క్వేర్ మాత్రం మిగులుతాయి. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ద పాయింట్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ గా తీసుకుంటాం. సో ఆరిజిన్ పాయింట్ తీసుకున్నాము. లెట్ p of x, y be a point on the locus. Let p of x, y be a point on the locus. మన క్వశ్చన్ లో ఇచ్చాడు మన కండిషన్. ఏం కండిషన్ ఇచ్చాడు? కండిషన్ OP is equal to 2PA. OP అనే వాల్యూ 2PA కు బ్యాలెన్స్ అవుతున్నాయి. OP ఇక్కడ P ఆర్డిఫరెన్స్ x, y దీని ఒకటి 0, 0. మన డైరెక్ట్ ఆరిజిన్ అనేది పాయింట్ డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. 2PA అన్నాడు కాబట్టి 2 అవుట్ సైడ్ రాసేసేయండి. PA డిస్టెన్స్ బిట్వీన్ PA ను కంపేర్ చేస్తే 1, 2 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ x2 వాల్యూ నేను 1 తీసుకుంటున్నా. 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ y హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇక్కడ రూట్ వాల్యూస్ క్యాన్సిల్ కావాలి. రూట్ వాల్యూస్ క్యాన్సిల్ కావాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ స్క్వేర్ రూట్ బోత్ క్యాన్సిల్. అవుట్ సైడ్ ఓన్లీ 2 ఉంది కాబట్టి దాన్ని స్క్వేర్ ఫార్మ్ చేయాలి. లోపల 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ y హోల్ స్క్వేర్ అండర్ రూట్ కాబట్టి దీనికి స్క్వేర్ ఫార్మ్ చేయాలి. స్క్వేర్ రూట్ బోత్ క్యాన్సిల్ అయిపోతాయి. దీంట్లో బోత్ క్యాన్సిల్ అయిపోతే ఈక్వేషన్ సాల్వింగ్ చేయాలి. చూడండి ఇక్కడ ఏం మిగులుతాయి? ఇంకా ఓన్లీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4 ఇంటూ 1 మైనస్ x హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏమవుతుంది? 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ కాబట్టి 2 ఇంటూ 1 ఇంటూ x 2x అవుతుంది ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఇది కూడా 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 to the 4 into y 4y. సో అవుతుంది. అవుట్ సైడ్ నెంబర్ 10 చేసేయండి. జనరల్ ముందు కన్వర్ట్ చేసుకుందాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y. కాన్స్టెంట్ నెంబర్స్ 1 ప్లస్ 4 ప్లస్ 5. సో చేంజ్ చేసుకుంటే 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ అవుట్ సైడ్ నెంబర్ 10 చేస్తున్నాం. 4 into x స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 into y స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ మైనస్ 4 into 2 8x మైనస్ 16y ప్లస్ 4 5 20. నెక్స్ట్ ఈ ప్లస్ x స్క్వేర్ ను ప్లస్ y స్క్వేర్ ను చేంజ్ చేస్తున్నా. ఈ సైడ్ చేంజ్ చేస్తే ఏమవుతుందో చూడండి. 4x స్క్వేర్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు ఇంకా చేంజ్ చేస్తే ఆడ ఏముంటుంది? 0 ఉంటుంది. సో 4y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20. అగైన్ ప్లస్ x స్క్వేర్ చేంజ్ చేసాం కాబట్టి మైనస్ x స్క్వేర్ ప్లస్ y చేంజ్ చేసాం కాబట్టి మైనస్ y స్క్వేర్. ఇక్కడ కంపేర్ చేస్తే 4x స్క్వేర్ లో 1x స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే 3x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ లో 1y స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఇంకేమున్నాయి చూడండి. మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కామన్ చేయడానికి ఏ ఛాన్స్ లేదు మన క్వశ్చన్. సో దేర్ఫోర్ రిక్వైర్డ్ equation of locus 3x square plus 3y square minus 8x minus 16y plus 20 is equal to 0. This is the solution of third one. Now next fourth problem. Find the equation of locus of a point which is equidistant from the coordinate axis. Coordinate
యాక్సెస్. ఇక్కడ ఏం అయ్యలేదు మనం టోటల్. సపోజ్ మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే సో x యాక్సిస్, y యాక్సిస్, x డాష్ ఆరిజిన్, y యాక్సిస్ y డాష్ గా రాసుకుంటాం. ఇది ఒక గ్రాఫ్ అనుకుందాము. దీంట్లో ఈక్వి డిస్టెన్స్ అన్నాడు. ఏంటి? కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. మనకు ఫార్ములాస్ ఉన్నాయి. x యాక్సిస్ ఈక్వేషన్ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x యాక్సిస్ పైన ఉండే పాయింట్స్ ఏమవుతాయి? x, 0 అవుతాయి. ఎందుకు? y యాక్సిస్ 0 కాబట్టి. అలాగే y యాక్సిస్ ఈక్వేషన్ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y యాక్సిస్ కంపేర్ చేస్తే x వాల్యూ 0, y కోఆర్డినేట్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ ఈక్వి డిస్టెన్స్ అన్నాడు. ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్, ఈ పాయింట్ నేను p గా తీసుకుంటే ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఉండేటువంటి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఉండేటువంటి డిస్టెన్స్ అంటే ఓవర్ డిస్టెన్స్ లో ఈక్వల్ అని. దీనికి నేను a గా తీసుకుంటున్నా, దీన్ని b గా తీసుకుంటున్నా. అంటే ఇది x యాక్సిస్ కాబట్టి ఇది x అయినప్పుడు ఇండైరెక్ట్ గా ఇది కూడా x. ఇది y యాక్సిస్ కాబట్టి ఇది y అయినప్పుడు ఇది కూడా y అవుతుంది. అంతే కదా? సో మనము ఏమి ఇచ్చాడు అక్కడ? ఫస్ట్ ఏం చేయలేదు ఇక్కడ క్వశ్చన్ లో కాబట్టి లెట్ p of x, y be a point on the locus. p of x, y be a point on the locus గా రాసుకున్నాము. లెట్ నేను ఇక్కడ pa is equal to y రాసుకున్నా. pa is equal to y. నెక్స్ట్ pb is equal to x గా తీసుకుంటున్నా. pb is equal to x. ఈడేమన్నాడు? ఈక్వి డిస్టెన్స్ అన్నాడు. అంటే ఈ pb యొక్క డిస్టెన్స్, pa యొక్క డిస్టెన్స్ రెండు ఈక్వల్ అన్నాడు. సో కండిషన్ అప్లై చేస్తే క్లియర్ గా తెలుసు మనకు. pa is equal to pb. pa is equal to pb. దీనికి ఏం చేస్తున్నా? pa ప్లస్ pa is equal to pb కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? pa స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు pb స్క్వేర్. ఆల్రెడీ pa ఏం తీసుకున్నాము? y గా తీసుకున్నాం కాబట్టి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు pb ని x కాబట్టి x స్క్వేర్. ఈ y స్క్వేర్ చేంజ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ y స్క్వేర్. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ లాస్ట్ లైన్ రాసుకోండి. సో దేర్ఫోర్ required equation of locus is x square minus y square is equal to 0. Now fifth problem, find the equation of a locus of a point equidistant from a point 2, 0 and the y axis. ఇక్కడ చూడండి సేమ్ టు సేమ్ ఫోర్త్ వన్ మాదిరిగానే సాల్వింగ్ చేయాలి. సో మనకు ఒకటి y యాక్సిస్ అన్నాడు. y యాక్సిస్ ఈక్వేషన్ ఏమి? x is equal to 0. x is equal to ఎప్పుడు 0 అవుతుంది? దాని ఆర్డర్ పేరు 0, y రాయొచ్చా? నెక్స్ట్ ఏ పాయింట్ ఇచ్చాడు? a 2, 0. ఇక్కడ a 2, 0 అంటే ఇండైరెక్ట్ గా ఏమవుతుంది? ఇది x యాక్సిస్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ x యాక్సిస్ ఈక్వేషన్ ఏమి? y is equal to 0. సో ఇది x యాక్సిస్ పైన తీసుకోవాలి. నో లెట్ పాయింట్ p x, y తీసుకుంటే సేమ్ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాము. ఈక్వి డిస్టెన్స్ అన్నాడు క్వశ్చన్ లో. మళ్ళీ లెట్ p ఆఫ్ x, y ను ఇక్కడ తీసుకుంటే ఈక్వి డిస్టెన్స్ లైన్ డ్రా చేస్తే ఇవన్నీ కూడా ఈక్వల్ అని. దీనికి నేను a గా తీసుకుంటున్నా. a వాల్యూ 2, 0. దీన్ని b గా తీసుకుంటున్నాను. b వాల్యూ మనకు తెలుసా? y యాక్సిస్ అన్నాడు ఉంది. y యాక్సిస్ కాబట్టి x యాక్సిస్ ఈక్వేషన్ y యాక్సిస్ ఈక్వేషన్ 0. సో ఆర్డర్ పేరు ఏం రాయాలి? 0, y గా తీసుకోవాలి. ఈ ఈక్వేషన్ ను సాల్వింగ్ చేయమన్నాడు. గివెన్ a is equal to 2, 0 and b is equal to ఏం రాయొచ్చు? b is equal to 0, y. Let p of x, y be a point on
లోకస్, బి ఏ పాయింట్ ఆన్ ద లోకస్ గా తీసుకున్నాం. తీసుకుంటే క్వశ్చన్ లో ఈక్వి డిస్టెన్స్ అన్నాడు మనకు. క్లియర్గా ఏం రాయొచ్చు, క్లియర్లీ పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి రాసేయచ్చు. సో పిఏను సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూడండి, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. దాంట్లో రాస్తున్నాను x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కాబట్టి అండర్ రూట్ లో ఉంటుంది. నెక్స్ట్ పిబి, పిబి తీసుకుంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y హోల్ స్క్వేర్, y మైనస్ y హోల్ స్క్వేర్, y మైనస్ y హోల్ స్క్వేర్. సో దీన్ని రిమూవింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్, రెండు సైడ్లు రిమూవ్ చేశాను. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ కాబట్టి x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x, 0 y మైనస్ 0 హోల్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సాల్వ్ చేస్తే ఇది చూడండి x మైనస్ 0 హోల్ స్క్వేర్ సేమ్ x స్క్వేర్ ప్లస్ y మైనస్ y 0 స్క్వేర్ అవుతుంది, 0 గా రాసుకుంటున్నాం. నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 మైనస్ x ప్లస్ x స్క్వేర్ చేంజ్ చేస్తే మైనస్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 కు వాల్యూ లేదు కాబట్టి 0 రాసేసాము. సో మైనస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ బోత్ ఆర్ క్యాన్సిల్డ్. రిమైనింగ్ ఏం మిగిలిందో చూడండి, y స్క్వేర్ మైనస్ 4x plus 4 is equal to 0. This is the required equation of locus. Y square minus 4x plus 4 is equal to 0. Now sixth problem, find the equation of locus of a point P, the square of whose distance from the origin is 4 times its y coordinates. 4 times its y coordinate. Question 20. The square of whose distance from the origin is 4 times its y coordinates. 4 times its y coordinate. So మనం వాటిని తీసుకున్నట్లయితే x y ఆరిజిన్ గా తీసుకున్నాము 0, 0 ఆర్డర్ పెయిర్స్. సపోజ్ లెట్ p ఆఫ్ x, y అనేటువంటి పాయింట్ తీసుకున్నాము. దీనికి ఏమన్నాడు, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు పాయింట్. ఈ OP యొక్క డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అన్నాడు, y కోఆర్డినేట్ అన్నాడు. y కోఆర్డినేట్ అవుతుందా ఇది y అయినప్పుడు ఇండైరెక్ట్ గా ఆటోమేటిక్ గా ఇది కూడా y నే కదా, y. సో మనకు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ 4 టైమ్స్ ఆఫ్ y కోఆర్డినేట్ అన్నాడు. 4 టైమ్స్ ఆఫ్ y కోఆర్డినేట్. దీన్ని ఏం రాయొచ్చు మనకు, గివెన్ ఆరిజిన్ ఇజ్ ఈక్వల్ టు, ఆరిజిన్ ఆర్డర్ పెన్షన్ రాయొచ్చు 0, 0. ఆల్సో లెట్ p ఆఫ్ x, y be a point on locus, be a point on the locus. So కండిషన్ ఇచ్చాడు మన, కండిషన్ ఏమి ఇచ్చాడు, ఆ కండిషన్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. అంటే ఈ ఆరిజిన్ నుంచి పీక్ ఉండేటువంటి డిస్టెన్స్ OP యొక్క OP స్క్వేర్ అన్నాడు. OP స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 times, 4 times, times means ఇంటూలో ఉంటుంది, 4 into y కోఆర్డినేట్. సో y గా రాయచ్చా. సో OP స్క్వేర్ సాల్వ్ చేస్తే చూడండి, ఆల్రెడీ వాడే OP స్క్వేర్ అన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ OP అయితే స్క్వేర్ రూట్ ఉంటుంది. ఆల్రెడీ స్క్వేరింగ్ లో ఉంది కాబట్టి పోతా క్యాన్సిల్ అయిపోతాయి. నేను సాల్వ్ చేస్తున్నాను. x మైనస్, ఆల్రెడీ ఫార్ములా ఏమి మనకు, డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ద పాయింట్ ఫార్ములా square root of x square plus y square. Distance between origin and the point formula. కాబట్టి square root of x square plus y square, already squaring కాబట్టి whole square is equal to 4y. Square root both cancel. X square plus y square is equal to 4y.
నెక్స్ట్ ప్లస్ 4y చేంజ్ చేస్తే మైనస్ 4y అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో సొల్యూషన్ ఏం రాయొచ్చు చూడండి. సో therefore required equation of locus is x square plus y square minus 4y is equal to 0. Next, seventh problem. Find the equation of locus of a point P such that PA square plus PB square is equal to 2C square, where A is equal to A comma 0, B is equal to minus A comma 0, and 0 less than modulus A less than modulus C అన్నాడు. అంటే ఇలా మీనింగ్ చూడండి. 0 కంటే ఇలా A అండ్ C వాల్యూ చూడండి. 0 కంటే పెద్దగా ఉండాలి A వాల్యూ, A కంటే C పెద్దగా ఉండాలి మీనింగ్, అంతే కదా. సో దీన్ని మాడ్యులస్ గా రీడ్ చేస్తాము. మనకి గివెన్ ఏం ఇచ్చాడో చూడండి. గివెన్ A is equal to A comma 0, B is equal to minus A comma 0. A is equal to A comma 0, B is equal to minus A comma 0. Next 0 less than modulus A less than modulus C కండిషన్ ఇచ్చింది. మన కండిషన్ ఏమి అంటే క్వశ్చన్ లో లెట్ P of x comma y be a point on the locus. P of x comma y be a point on the locus గా తీసుకున్నాము. నెక్స్ట్ అప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే PA square plus PB square is equal to 2C square ఇచ్చాడు ఇక్కడ. PA square అంటే P ఏం తీసుకున్నాము x కామా y, ఏ వాల్యూ A కామా 0 అని వాడి ఇచ్చాడు క్వశ్చన్ లో. సో డిస్టెన్స్ బిట్వీన్ PA ఫార్ములా అప్లై చేస్తే x1 y1 x2 y2. సో నేను x2 మైనస్ x1 లేకుండా x1 మైనస్ x2 గా తీసుకుంటున్నాను. సారీ ప్రాబ్లము తీసుకుంటే చూడండి. x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆల్సో స్క్వేర్ ఇచ్చాడు ప్లస్ pb చూడండి. pb తీసుకుంటే b పాయింట్ ఏమి ఇచ్చినాడు ఇంకా మైనస్ a కామా 0 x2 y2 గా తీసుకుంటాను. సేమ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే pb లో డిస్టెన్స్ ఫార్ములా x మైనస్ a కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అండర్ రూట్, మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకున్నాం. 2c స్క్వేర్, 2c స్క్వేర్ అలాగే పెట్టేశాను. స్క్వేర్ రూట్ బోత్ ఆర్ క్యాన్సిల్ చేసేటప్పుడు x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ వాల్యూ y స్క్వేర్ అవుతుంది ప్లస్ నెక్స్ట్ x ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అవుతుంది. 2c స్క్వేర్ కాబట్టి వాటిని ఎక్స్పాండ్ చేయండి. x మైనస్ a హోల్ స్క్వేర్ x ప్లస్ a హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ y స్క్వేర్ ఓవర్ r. నెక్స్ట్ ప్లస్ దీన్ని సాల్వ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే ప్లస్ 2ax మైనస్ 2ax బోత్ ఆర్ క్యాన్సిల్. ఇంకా యాడ్ చేయండి. స్క్వేర్ టర్మ్స్ చూడండి. x స్క్వేర్ ఒక x స్క్వేర్ ఏమవుతుంది 2x స్క్వేర్, y స్క్వేర్ చూడండి ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్. ఇంకేమున్నాయి? సో ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. 2c స్క్వేర్ కాబట్టి నెక్స్ట్ నేను 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 2a స్క్వేర్ ను చేంజ్ చేస్తున్నా. ఏమవుతుంది
మైనస్ 2a స్క్వేర్ అవుతుంది. 2c స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ రెండు దానిలో కామన్ తీయచ్చు. 2 కామన్ తీయచ్చు. దీంట్లో కామన్ తీయండి 2ను. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో చేంజ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2 అవుతుంది. ఇంటూలోది కాబట్టి చేంజ్ చేస్తే బై అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. సో మీకు రిక్వైర్డ్ ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇలా చూడండి, c లో నుంచి a ని సబ్ట్రాక్ట్ చేస్తాను అంటే c వాల్యూ బిగ్ నెంబర్ ఏంటది కదా, సో అలా వచ్చింది. సో దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. దిస్ ఇస్ ద solution of 7th one.